బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కల్తీ అంశంపైన అసెంబ్లీలో చర్చ పెట్టాలని నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. శ్రీవారి లడ్డు అంశాన్ని సభలో చర్చకు పెట్టాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. గత ప్రభుత్వం చేసిన పనులను ప్రజలకు అసెంబ్లీ వేదికగా చెప్పనున్నారు. ముందు శాసనసభలో చర్చించిన తర్వాత మండలిలోనూ చర్చించే అవకాశం ఉంది. ఈ వారంలో ఒకరోజు కల్తీ అంశంపైన చర్చించనున్నారు. తిరుమల లడ్డు అంశంపైన ఇప్పటివరకు కేవలం మండలికి మాత్రమే పరిమితమైంది. ఇప్పుడు శాసనసభలో కల్తీ లడ్డు అంశాన్ని డీటెయిల్డ్గా చర్చించనుంది ప్రభుత్వం. సీఎం చంద్రబాబు నాయుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం ఉంది. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కల్తీ అంశంపైన అసెంబ్లీలో చర్చ పెట్టాలని నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. శ్రీవారి లడ్డు అంశాన్ని సభలో చర్చకు పెట్టాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా సమాచారం. గత ప్రభుత్వం చేసిన పనులను ప్రజలకు అసెంబ్లీ వేదికగా చెప్పనున్నారు. ముందు శాసనసభలో చర్చించిన తర్వాత మండలిలోనూ చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ ఫోన్లైన్లో అందిస్తారు. సంతోష్, ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం కల్తీ అంశంపైన సభలో చర్చకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సంతోష్. చక్రి, ఇక ఏపీ శాసనసభ ప్రారంభమైన 10 రోజుల అనంతరం కూడా ఈ టీటీడీ గత ప్రభుత్వంలో టీటీడీ లడ్డు ప్రసాద లడ్డూలో కల్తీ నెయ్యి వాడినటువంటి నేపథ్యంలోనే దీనికి సంబంధించినటువంటి ఎన్డీడీబీ రిపోర్టు కావచ్చు, అదేవిధంగా సిట్ ఇచ్చినటువంటి నివేదికనైతే కనుక ఇక శాసనసభలో చర్చించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇప్పటికే ఈ వ్యవహారంపై కూడా ఏకసభ్య కమిషన్ అనేది కూడా ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆధ్వర్యంలో అయితే కనుక ఏకసభ్య కమిషన్ అనేది ఏర్పాటు చేయడంతో ఇప్పుడు కీలకంగా మారుతున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని కూడా తెలుస్తా ఉంది. అయితే తొలుత శాసనసభలో చర్చించిన అనంతరం కూడా ఇటు శాసన మండలిలో చర్చకు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే శాసనసభలో ఒక పక్క క్లారిటీగా అయితే కనుక ప్రభుత్వం అయితే దీనికి డీటెయిల్డ్ క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. మండలిలో వైసీపీ శాసన మండలి సభ్యులైతే కనుక గందరగోళం సృష్టిస్తున్నటువంటి నేపథ్యంలోనే తొలిత ఈ వ్యవహారంపై అయితే కనుక శాసనసభలో చర్చించే అవకాశాలు కూడా ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఈ వారంలో ఏదో ఒక రోజు బడ్జెట్ చర్చ పూర్తయిన అనంతరం కూడా దీనికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని అయితే కనుక బయట పెట్టనున్నట్టు కూడా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్డ్ ఆధారాలు ఇప్పటికే సిట్ ఇచ్చినటువంటి నివేదికనైతే కనుక కూటమి ప్రభుత్వం మీడియా ముఖంగా వచ్చి ఆ సంబంధిత నివేదికపై కూడా చర్చించడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పుడు తాజాగా శాసనసభలో కూడా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా దీనిపై కూడా మాట్లాడే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇక తాజాగా ఇప్పటికే ఈ వ్యవహారం అనేది కూడా సుప్రీంకోర్టు వరకు వెళ్ళినటువంటి నేపథ్యంలోనే పూర్తి క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే నెయ్యి ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు, అదేవిధంగా బోలే బాబాకి వైసీపీకి ఉన్నటువంటి సంబంధాలు కావచ్చు, అదేవిధంగా గత ప్రభుత్వంలో నెయ్యి ఎంత ధరకు కొనుగోలు చేశారు, వీటన్నిటిపై కూడా డీటెయిల్డ్ గా ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ కూడా సమాచారం అందుతా ఉంది. ఎందుకంటే ఇటు శాసనసభ ప్రారంభమైన 11వ తేదీ నుంచి కూడా దాదాపు ఇప్పటి వరకు ఈ యొక్క అంశాన్ని అయితే ఇప్పుడు శాసనసభ వేదికగా వినియోగించుకోలేదు. అయితే ఇప్పుడు తాజాగా ఈ బడ్జెట్ పూర్తయిన అనంతరం కూడా ఈ శాసనసభలో చర్చకు వచ్చే అవకాశాలు కనబడతా ఉన్నాయి. మండలిలో ఒక పక్క వైసీపీ మండలి సభ్యులైతే కనుక ఈ యొక్క అంశంపై వాయిదా తీర్మానం ఇస్తున్నప్పటికీ కూడా సరైన చర్చ జరగదు అంటూ కూడా దీనికి సంబంధించినటువంటి ఆలోచన అనంతరం కూడా ఇటు శాసనసభలో పూర్తయిన అనంతరం కూడా మండలిలో చర్చించే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు తెలుస్తోంది. చక్రి, సంతోష్, అసెంబ్లీలో ఈ చర్చ పరిష్కారం దిశగా సాగుతుందా లేక కేవలం రాజకీయ ఆరోపణలకే పరిమితమయ్యే అవకాశం ఉందా? సంతోష్, ఇప్పటికే వైసీపీ మండలి సభ్యులైతే కనుక ఈ యొక్క టీటీడీ ఏదైతే లడ్డు వ్యవహారంలో చూసుకున్నట్లయితే కనుక ఇందాపూరు, అదేవిధంగా హెరిటేజ్ సంస్థను తెరపైకి తీసుకురావడం, బోలే బాబా తోటి సత్సంబంధాలు టీడీపీకి ఉన్నాయంటూ కూడా పెద్ద ఎత్తున అయితే కనుక చర్చలు లేవనెత్తుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అయితే మండలిలో పూర్తి స్థాయిలో చర్చ జరగదు కాబట్టి ఇక శాసనసభలో చర్చకు వచ్చి శాసనసభలో అయితే కనుక ఒక డీటెయిల్డ్ గా పవర్ ప్రెజెంటేషన్ ద్వారా కూడా ఇస్తే మాత్రం పూర్తి క్లారిటీగా అందరికీ తెలుస్తుంది. అనంతరం కూడా మండలిలో పెట్టే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇటు కూటమి ప్రభుత్వం యోచిస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఇటు వెంకటేశ్వర స్వామి సైతం కూడా ఇటు చట్టసభల్లోకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితులు కూడా
ఎదురవుతున్నాయి అంటూ కూడా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు కొంతమంది అయితే కనుక చర్చకు దారితీస్తున్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఇలాంటి సాంప్రదాయం ఎప్పుడూ లేదు. దేవుణ్ణి ఎప్పుడు చట్టసభల్లోకి అదేవిధంగా రాజకీయ దురుద్దేశంతో ఎవరు వినియోగించుకోలేదు. ఇప్పుడు తాజాగా మాత్రం ఈ యొక్క అంశాన్ని చట్టసభల్లోకి తీసుకొస్తున్నారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు అంతర్గతంగా అయితే కనుక చర్చ మొదలైనటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. ఇప్పుడు మాత్రం ఏ విధమైనటువంటి చర్చ దారి తీస్తుంది అన్న దానిపై అయితే కనుక ఉత్కంఠ నెలకొందని కూడా తెలుస్తోంది చక్రి. రైట్, థ్యాంక్ యూ సంతోష్. రాజమండ్రి లాల చెరువు ప్రాంతంలో కల్తీపాలు కలకలం సృష్టించే చౌడేశ్వరి నగర్లో పాలు తాగిన చిన్నారులు, వృద్ధులు అనారోగ్యానికి గురయ్యారు. అనారోగ్యానికి గురైన బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితులు రాజమండ్రిలోని పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఘటనపైన సమాచారం అందుకున్న పోలీసులు కల్తీపాలే కారణమని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ ఘటనపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో బాధితులకు పాలు పోసిన వ్యక్తి గణేష్ను అదుపులోకి తీసుకున్నారు. డాక్టర్స్ ఏంటండి సడన్ గా డాక్టర్స్ మమ్మల్ని హిస్టరీ అంతా అడిగారండి. ఏంటి మ్యాండేకం అది ఇది అంటే ఏమీ కాదండి. మాకు అసలు చాలా లాంగ్ రిలేషన్స్ లాంగ్గా అసలు ఎలా అయిందో కూడా తెలియట్లేదు. ఫుడ్ కూడా అవుట్ సైడ్ ఫుడ్ ఏం పెట్టలేదంటే అప్పుడు మేము మిల్క్ ఏమైనా కంటామినేట్ అయి ఉంటుందని మీరు ఏ మిల్క్ వాడుతున్నారని అడిగారు డాక్టర్. అప్పుడు నార్మల్ మాకు కోరుకొండ నుంచి ఒక ఆయన గణేష్ అని చెప్పి ఆయన మిల్క్ తెచ్చి వేస్తారనమాట. మేము పిల్లలు చిన్నప్పటి నుంచి అవే వాడుతున్నామండి. ఇప్పుడు ఈ పాపకు కూడా ఆ పాలే పట్టాము. రీసెంట్గా నిన్న కూడా ఆ పాలే తాగింది పిల్ల. తినకు కూడా ఇప్పుడు టెస్ట్ చేయించామండి. ఈ న్యూస్ చూసి అయితే ఇలా ఈ పేరు పర్సన్ ఇలా రిజిస్టర్ అయ్యే కేసెస్ ఆ పర్సన్ అందరికీ వేశారనగానే మేము కూడా రియాక్ట్ అయ్యి అయితే మాదే ఆ పర్సన్ కదా అని చెప్పి రిపోర్ట్ చేద్దామని చెప్పి చేస్తున్నాం అనమాట. డాక్టర్స్ ఏంటండి సడన్గా డాక్టర్స్ మమ్మల్ని హిస్టరీ అంతా అడిగారండి. ఏంటి మ్యాండేకం అది ఇది అంటే ఏమీ కాదని మాకు అసలు. రాజమండ్రి లాల చెరువు ప్రాంతంలో కల్తీపాలు కలకలం సృష్టించాయి. చౌడేశ్వరి నగర్లో పాలు తాగిన చిన్నారులు, వృద్ధులు అనారోగ్యానికి గురయ్యారు. అనారోగ్యానికి గురైన బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితులు రాజమండ్రిలోని పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక కల్తీపాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రతాప్ ఫోన్ లైన్లో అందిస్తారు. ప్రతాప్, రాజమండ్రి లాల చెరువు ప్రాంతంలో కల్తీపాలు కలకలం సృష్టించాయి. చౌడేశ్వరి నగర్లో పాలు తాగిన చిన్నారులు, వృద్ధులు అనారోగ్యానికి గురవడం పైన మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి ప్రతాప్? హలో ప్రతాప్, రాజమండ్రి లాలా చెరువు ప్రాంతంలో కల్తీపాలు కలకలం సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? హలో ప్రతాప్, రాజమండ్రి లాలా చెరువు ప్రాంతంలో కల్తీపాలకు కలకలం సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి ప్రతాప్? చక్రి కాదిది కల్తీకి అనాహారం అన్నట్లుగా తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం లాలా చెరువు, చోడేశ్వరం మండలం, అలాగే దివాన్ చెరువు, స్వరూప్ నగర్ తదితర ప్రాంతాల్లో కల్తీపాలు బాధితులు అనారోగ్యంతో 4 రోజుల క్రితం నుంచి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. అయితే ఈ కల్తీపాలు కారణంగా పలువురు కిడ్నీలు పారైనట్లుగా ప్రాథమిక సమాచారంలో తేటతెల్లమైంది. ఈ ప్రాంతంలో ప్రతిరోజు పాలు పోసే ఓ వ్యక్తి కల్తీకి ఆ పాలు తాగిన ప్రతి ఒక్కరు కూడా అనారోగ్యం బారిపడినట్లుగా స్థానికులు చెబుతున్నారు. ఇదే విషయం అందుకున్న వైద్య శాఖ అధికారులు కలెక్టర్ కీర్తి చేకూరిని హలో రైట్, థ్యాంక్ యూ ప్రతాప్. దేవుడిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుందామని వెళ్ళిన ఆ కుటుంబానికి ఊహించని శ్లోకం మిగిలింది. ఇక ఆలయ నిర్వాహకులు మరియు భక్తుల మధ్య జరిగిన చిన్న తూపులట ఒక పసి ప్రాణాన్ని బలి తీసుకుంది. నాగర్ కర్నూలు జిల్లాలో చోటు చేసుకున్న ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నాగర్ కర్నూలు జిల్లాలోని
కుమ్మేర గ్రామంలో ఈ నెల 18వ తేదీన మల్లన్న జాతర అత్యంత వైభవంగా ప్రారంభమైంది. జాతర కావడంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అదే గ్రామానికి చెందిన చంద్రకళ అనే మహిళ తన కుటుంబ సభ్యులతోటి కలిసి మల్లన్న స్వామిని దర్శించుకోవాలని నిర్ణయించింది. చంద్రకళ తన కుమార్తె కీర్తి, కుమారుడు గణేష్ తోటి కలిసి ఆలయానికి వెళ్లారు. వారి వెంట మోనిక 2 నెలల పసికందు కూడా ఉంది. జాతరలో రద్దీ ఎక్కువగా ఉండడంతో క్యూ లైన్ల వద్ద భక్తుల తాకిడి పెరిగింది. ఆలయ ప్రవేశం వద్ద భక్తులను నియంత్రించే క్రమంలో ఆలయ నిర్వాహకులకు చంద్రకళ కుటుంబ సభ్యులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో చిన్నారిని పట్టుకున్న మహిళ కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో 2 నెలల చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు చిన్నారిని చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు. ప్రమాదం జరిగిన 3 రోజుల తర్వాత ఆ పసికందు పరిస్థితి విషమించి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కళ్ళ ముందే ఆడుకోవాల్సిన చిన్నారి కేవలం నిర్వాహకుల నిర్లక్ష్యం మరియు తోపులాట కారణంగా ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరవుతుంది. దేవుడి దర్శనానికి వెళ్తే తమకు పుట్టెడు దుఃఖం మిగిలిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సాకల్ కులస్తులకు సంబంధించినటువంటి మౌనిక అనే ఆమె ఎవరైతే ఉన్నారో ఆమె ఒరిజినల్ వచ్చేసి క్యాస్ట్ బై ఎస్సీ. మనకు నిన్నటి వరకు కూడా ఆమె ఎస్సీ కులస్తురాలు అనే విషయం మనకు తెలియదు. చాకలోళ్ళు ఊర్లో కూడా చాకలోళ్ళు అనుకుంటారు, మనం కూడా చాకలోళ్ళు అని అనుకున్నాము. మనం కూడా వాళ్ళు ఆమె ఎస్సీ అనే విషయం మనకు తెలియదు. ఈ చాకలి గణేష్ అనే అతను వచ్చి అక్కడికి వచ్చి ఏమైందని భార్యని అడిగితే వీళ్ళందరూ కూడా ఏం చెప్పినారంటే, ఇట్లా శ్రీనివాస్ రెడ్డి నన్ను దర్శనం చేసుకునేటటువంటి క్రమంలో నన్ను ఇట్లా బూత్ మాట తిట్టిందని చెప్పిన తర్వాత ఈ గణేష్ ఏం చేసిందంటే ఆ శ్రీనివాస్ రెడ్డి దగ్గరికి పోయి నన్ను ఎందుకు మా భార్యని, మా అమ్మని, మా అక్కని ఎందుకు బూతులు తిట్టినామని చెప్పేసి అడిగింది. అక్కడ ఆ శ్రీనివాస్ రెడ్డికి తర్వాత ఈ చాకలి కులస్తులకు మధ్యన గొడవ జరిగి కప్పులు జరిగి ఒకళ్ళు కొట్టుకున్న క్రమంలో ఎవరో వీళ్ళ దాంట్లో ఒక రాయి తీసుకుంటుంటే హెడ్ ఇంజరీ అయింది. శ్రీనివాస్ రెడ్డికి హెడ్ ఇంజరీ అయిన తర్వాత ఇద్దరు కూడా మా పోలీస్ స్టేషన్కి వచ్చారు. 2 పార్టీలు పోలీస్ స్టేషన్కి వచ్చినాయి. ఎస్ఐ గారికి వచ్చి ఇద్దరు కూడా చెరొక కంప్లైంట్ ఇచ్చారు. శ్రీనివాస్ రెడ్డి ఏమో సాకలోళ్ళు రాయి తీసుకుని కొట్టితే నాకు కలవలిగిందని ఒక దరఖాస్తు ఇచ్చారు. దాని మీద ఒక కేసు నమోదు చేసింది. ఈ సాకలోళ్ళు ఏమో నన్ను బూతులు తిట్టిరు, చేతులతో కొట్టిరని ఒక దరఖాస్తు ఇచ్చినటువంటి క్రమంలో అది కూడా ఒక కేసు జీడీ ఎంటర్ చేసేసి కోర్టు పర్మిషన్ తీసుకొని కేసు రిజిస్టర్ చేద్దామన్న ఉద్దేశంతో దాన్ని కూడా తీసుకున్నాం. ఈ సాకల్ కులస్తులకు సంబంధించినటువంటి మౌనిక అనే ఆమె ఎవరైతే ఉన్నారో ఆమె ఒరిజినల్ వచ్చేసి క్యాస్ట్ బై ఎస్సీ. మనకు నిన్నటి వరకు కూడా ఆమె ఎస్సీ కులస్తురాలు అనే విషయం మనకు తెలియదు. చాకలోళ్ళు ఊర్లో కూడా చాకలో దేవుడిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుందామని వెళ్ళిన ఆ కుటుంబానికి ఊహించని శ్లోకం మిగిలింది. ఆలయ నిర్వాహకులు మరియు భక్తుల మధ్య జరిగిన చిన్న తోపులాట ఒక పసి ప్రాణాన్ని బలి తీసుకుంది. నాగర్ కర్నూలు జిల్లాలో చోటు చేసుకున్న ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నాగర్ కర్నూలు జిల్లాలోని కుమ్మర గ్రామంలో ఈ నెల 18వ తేదీన మల్లన్న జాతర అత్యంత వైభవంగా ప్రారంభమైంది. జాతర కావడంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
అదే గ్రామానికి చెందిన చంద్రకళ అనే మహిళ తన కుటుంబ సభ్యులతోటి కలిసి మల్లన్న స్వామిని దర్శించుకోవాలని నిర్ణయించుకుంది. చంద్రకళ తన కుమార్తె కీర్తి, కుమారుడు గణేష్తో కలిసి ఆలయానికి వెళ్లారు. వారి వెంట మౌనిక 2 నెలల పసికందు కూడా ఉంది. జాతరలో రద్దీ ఎక్కువగా ఉండడంతో క్యూ లైన్ల వద్ద భక్తుల తాకిడి పెరిగింది. ఆలయ ప్రవేశం వద్ద భక్తులను నియంత్రించే క్రమంలో ఆలయ నిర్వాహకులకు చంద్రకళ కుటుంబ సభ్యులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో చిన్నారిని పట్టుకున్న మహిళ కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో 2 నెలల చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు చిన్నారిని చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు. ప్రమాదం జరిగిన 3 రోజుల తర్వాత పసికందు పరిస్థితి విషమించి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కళ్ళ ముందే ఆడుకోవాల్సిన చిన్నారి కేవలం నిర్వాహకుల నిర్లక్ష్యం, తోపులాట కారణంగా ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరవుతుంది. దేవుడి దర్శనానికి వెళ్తే తమకు పుట్టెడు దుఃఖం మిగిలిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ అనంతగిరిలో ఏపీ తెలంగాణ డీసీసీ అధ్యక్షుల శిక్షణ శిబిరం కార్యక్రమం కొనసాగుతుంది. 2వ రోజు కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ కోదండరాం పాల్గొన్నారు. సంఘటన సృజన అభియాన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక శిక్షణ శిబిరం ద్వారా పార్టీ సంస్థాగత బలోపేతానికి, నాయకత్వ సామర్థ్యాల అభివృద్ధికి దిశానిర్దేశం చేయడం లక్ష్యంగా కార్యక్రమం కొనసాగుతుంది. రాష్ట్రాల వర్గ డీసీసీ అధ్యక్షులకు సమగ్ర అవగాహన కల్పిస్తూ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతం వంటి అంశాలపైన విస్తృత చర్చలు నిర్వహిస్తున్నారు. 10 రోజుల పాటు జరిగే ఈ శిబిరంలో నాయకత్వ నైపుణ్యాలు, ప్రజా సమస్యల ఎన్నికల వ్యూహ రచన, సోషల్ మీడియా, కార్యాచరణ ప్రణాళికలు వంటి కీలక అంశాలపైన నిపుణుల ద్వారా శిక్షణ అందించనున్నారు. ఉగ్రవాదులకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్కు స్థావరంగా అన్నమయ్య జిల్లాలోని రాయచోటి పట్టణం మారుతోంది. గత ఏడాది అక్టోబర్ నెలలో పట్టుబడిన ఉగ్రవాదుల ఘటన మరొక ముందే కర్ణాటక రాష్ట్రంలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా పేరు పొంది 26 కేసులలో ముద్దాయిలుగా ఉన్న నేరస్తుడు రాయచోటిలో పట్టుబడంతో పట్టణ ప్రజలను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. జిల్లా ఎస్పీ ధీరజ్ కునిబిల్లి ఆదేశాలతోటి స్థానిక పోలీసుల సహకారంతో కర్ణాటక పోలీసులు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ నసీర్ను అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటక పోలీసుల కళ్ళు కప్పి రాయచోటి స్థావరంగా ఏర్పరచుకుని 2008 నుంచి నివాసం ఉంటూ స్థానిక మహిళను వివాహం చేసుకున్నట్లుగా సమాచారం. ఇతనిపైన మొత్తం 26 కేసులు నమోదయ్యాయని, వాటిలో 2 కేసులలో జీవిత ఖైదు అనుభవించాడని, మరో 4 హత్య కేసులు కర్ణాటక కోర్టులో విచారణ కొనసాగుతున్నట్లుగా సమాచారం. నేరాల నుంచి తప్పించుకునేందుకు కర్ణాటక నుంచి పారిపోయి రాయచోటిని స్థావరంగా ఏర్పరచుకుని ఆ తర్వాత కొంతకాలం దుబాయ్లో ఉండి నెల క్రిందటే రాయచోటికి వచ్చినట్లుగా కర్ణాటక పోలీసులు గుర్తించారు. సుమారు 20 రోజులు రెక్కి నిర్మించి పక్కా సమాచారంతో స్థానిక పోలీసుల సహకారంతో అరెస్టు చేశారు. నజీర్కు సన్నిహితంగా ఉన్న మరో 2 కోసం కర్ణాటక పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో గుప్త నిధుల కలకలం రేపింది. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని అబాజీ జమ్మికుంట గ్రామ శివారులో గుర్తు తెలియని వ్యక్తులు తవ్వకాలు జరిపారు. గుప్త నిధుల కోసమే అర్ధరాత్రి వేళ ఈ తవ్వకాలు జరిపినట్లుగా గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ ఘటనపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం ఆరా తీస్తున్నారు. ఇలా పొద్దున మా వాళ్ళు రాత్రి ఏదో క్షుద్ర పూజలు జరుగుతారని మీ భూమి కాడని చెప్పి నాకు ఇంటిమేషన్ ఇస్తే నేను భూమి బావి వద్దకి మీడియా వాళ్ళని తీసుకొని రావడం జరిగింది. అసలు ఏం జరిగిందని చూసే వారికి ఇక్కడ కుంకుమ తర్వాత ఏంటిదంటే
కొబ్బరికాయలు, మందు సీసలు, అగరబత్తీలు, అగ్గిపెట్టెలు, దీపాలు అక్రమంగా టోటల్గా తవ్వినది. ఏదైతే గుప్త నిధులకు ఎట్లయితే తవ్వుతామో మనం, అదే ఆల్రెడీ గుప్త నిధి ఇక్కడ దొరికిందని పూర్తి నమ్మకం మాది. గుప్త నిధి దొరికిందని పూర్తి నాకు నమ్మకం. ఎట్లా అంటే మనం రాత్రి మా వాళ్ళ బండ్లకి వెళ్ళి డీజిల్, ఈ పక్క పొట్టల బండ్లకి వెళ్ళి డీజిల్ పోవడం, దొంగతనాలు జరగడం, బైక్ ఎత్తుకోవడం అని జరిగినట. ఇంతకుముందు వాళ్ళు ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ కూడా చేసిరట. మరి రాత్రి ఇక్కడ మంటలు, పూజలు మేము నడుస్తానే మరి అసలు ఏం జరుగుతుంది, వాళ్ళు దొంగల డీజిల్ కొరకు వచ్చినా దేని కొరకు వచ్చినా వీళ్ళు తెలివితేటలు అందరూ పోయి అక్కడ చూసే వరకు తర్వాత గుర్తు తెలియని 2 సాహేబులు, గడ్డమున్న గురువులు, 2 కోయళ్ళు, 4 గుర్తు తెలియని వ్యక్తులతో నడిపిస్తాను మొత్తం. ఏది పూజ, కుంకుమ వ్యవస్థ మొత్తం. హార్వర్డ్ నుంచి సీఎం రేవంత్ రెడ్డికి అరుదైన ఆహ్వానం లభించింది. అమెరికాలోని హార్వర్డ్ కెనడీ స్కూల్లో తొలిసారిగా నిర్వహిస్తున్న ఏఐ పాలసీ సింపోజియంలో ప్రసంగించాలని నిర్వాహకులు ఆహ్వాన లేఖను పంపించారు. ఏడాది మార్చి 27న హార్వర్డ్ స్కూల్ క్యాంపస్లోనే ఈ కార్యక్రమం జరగనుంది. భారత్ నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి ఒక్కరే ఈ ఆహ్వానాన్ని అందుకున్నారు. ఇటీవల అమెరికా పర్యటనలో నిర్వాహకులు సీఎంను ప్రత్యేకంగా కలిసి సింపోజియం పైన చర్చించారు. ప్రభుత్వం, పరిశ్రమ, అకాడమిక్ రంగాల ప్రముఖులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి ఏఐ పాలన, జియో పాలిటిక్స్, నాలెడ్జ్ ఎకానమీ, ఎనేబ్లింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంశాలపైన చర్చించేందుకు ఈ సింపోజియం నిర్వహిస్తున్నట్లుగా నిర్వాహకులు తెలిపారు. కల్తీ అంశాన్ని కప్పిపుచ్చుకోవడానికి వైసీపీ ఇంకా అపచారాలు చేస్తుందని ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. 300 ఆలయాలపైన దాడులు చేస్తే జగన్మోహన్ రెడ్డి ఖండించారా అని ప్రశ్నించారు. దేవుడు అంటే జగన్ అండ్ కోకు లెక్కలేదని ధ్వజమెత్తారు. వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి శ్రీవారి లడ్డు ప్రసాదుల్లో కల్తీ జరిగినట్టు ఒప్పుకున్నారని గుర్తు చేశారు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలను వదిలిపెట్టదని, కల్తీ వ్యవహారంతో పాటు వైసీపీ హయాంలో జరిగిన అన్ని తప్పుడు అంశాలపైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కల్తీనయ్య విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి వెంకటేశ్వర స్వామి పట్ల వీళ్ళు అపచారాలు చేస్తున్నారు. జోళ్లు వేసుకొని ఆ శాసన మండలి వేదికగా అవమానపరచడం, ఇది హిందువుల యొక్క మనోభావాలకి అంటే లెక్కలేని విధానం, లెక్కలేనటువంటి విషయం చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదే కాదు, వీళ్ళు అనేక విధాలుగా టీటీడీకి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఆ డబ్బులు ఏదో విధంగా వీళ్ళు డైవర్ట్ చేయడానికి అనేక ప్రయత్నాలు చేశారు. ఆ రోజు ఉన్నటువంటి ధార్మిక సంస్థలు కావచ్చు, బీజేపీ పార్టీ పెద్దలు కావచ్చు, జనసేన పార్టీ పెద్దలు కావచ్చు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా కలిపి ఆ రోజు అడ్డుకున్నారు. లేకపోతే వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి అనేక వేల కోట్లు వీళ్ళు డైవర్ట్ చేసి ఉండేవారు. అయినప్పటికీ కూడా ఇంతమంది ఆ డబ్బులు కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వీళ్ళు చిత్తూరు మున్సిపాలిటీ పేరున అనేక డబ్బులు వీళ్ళు దారి మళ్ళించారు. ల్యాండ్ ఆర్డర్ కాపాడాల్సిన పోలీసు వ్యవస్థను రాజకీయ కక్షలకు వాడుకుంటున్నారంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. తన ఇల్లు, ఆఫీస్ పైన దాడి చేశారని, 5 గంటల నుంచి 12 గంటల వరకు దాడి జరుగుతూనే ఉందన్నారు. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీ కనీసం పట్టించుకోలేదన్నారు. రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు, వైవిధ్యాలు ఉంటాయని, పోలీసులను ఏ విధంగా ఉపయోగిస్తున్నారో చంద్రబాబు ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. 31వ తారీఖున నా మీద జరిగిన దాడి, ఆ తరువాత నన్ను అరెస్ట్ చేసి 18 రోజుల పాటు రిమాండ్లో ఉంచినటువంటి సంఘటనలు బట్టి రాష్ట్రంలో ఉన్న ప్రజానీకానికి అందరికీ అర్థమై ఉంటుందని నేను భావిస్తున్నాను. నా ఇంటి మీద, నా ఆఫీస్ మీద 2 ఎదురుగానే ఉంటాయి. వాటి మీద దాడి చేశారు. దాడి అంటే ఏదో అలా వచ్చి దాడి చేసి పారిపోలేదు. 5 గంటల నుంచి 12 గంటల వరకు దాడి కార్యక్రమం జరుగుతూనే ఉంది. పోలీసులు లేరా అంటే ఈ దాడి కన్నా ముందే పోలీసులు వచ్చారు. అప్పటి నుంచి 12 గంటల వరకు కూడా పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఫోన్ చేసి అధైర్యపడవద్దని చెప్పి మళ్ళా మా లీడర్స్ అందరికీ ఫోన్లు చేసి పోలీసులు వెళ్ళి కలుసుకోండి ఇమీడియట్గా అని చెప్తే, లోకల్గా ఉన్న లీడర్స్ అంటే మా జిల్లాలో ఉన్న లీడర్స్ అందరికీ ఫోన్లు చేశారు. డీజీపీకి బొత్స సత్యనారాయణ గారు ఫోన్ చేశారు, ఐజీకి ఫోన్ చేశారు. మా ఎస్పీని పర్సనల్గా వెళ్ళి కలవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు అందరూ, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ హోంమంత్రి గారు, మాజీ
లా అండ్ ఆర్డర్ను కాపాడవలసిన, ప్రజలకు రక్షణ